గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను మీ ప్రత్యూష. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కృష్ణా జిల్లాలో తెలంగాణ హక్కుల కోసం బీఆర్ఎస్ పోరాటం, కాంగ్రెస్ ప్రభుత్వ అన్యాయంపై సమరం. నేడు నల్లగొండలో కేసీఆర్ భారీ బహిరంగ సభ, తరలి రానున్న కృష్ణా ఆయకట్టు జిల్లాల ప్రజలు. రేవంత్ ప్రభుత్వం చేసిన తప్పుని బీఆర్ఎస్ పై నెట్టే ప్రయత్నం, జీవోలతో సహా వివరిస్తూ అసెంబ్లీలో తిప్పికొట్టిన హరీష్ రావు. పంటలకు కనీస మద్దతు ధర, హామీల అమలుకు పోరుబాట, ఢిల్లీకి భారీగా తరలి వస్తున్న అన్నదాతలు. దేశ సరిహద్దులను తలపిస్తున్న ఢిల్లీ బోర్డర్స్, రోడ్లపై అడ్డుగోడలు, ఇనుప ముళ్ల కంచెలు, బారికేడ్లు. కృష్ణా జిల్లాలో తెలంగాణ హక్కుల పరిరక్షణ కోసం బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన చలో నల్లగొండ సభకు సర్వం సిద్ధమైంది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యే సభను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. మర్రిగూడ చౌరస్తాలో 50 ఎకరాలు సభాస్థలాన్ని ఏర్పాటు చేశారు. మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పర్యవేక్షణలో సభ ఏర్పాట్లను పూర్తి చేశారు. సభ ప్రాంగణం, వీఐపీ గ్యాలరీలు, బారికేడ్స్, మీడియా గ్యాలరీ, హెలీప్యాడ్ను సిద్ధం చేశారు. కాంగ్రెస్ పార్టీ కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పజెప్పడంతో కృష్ణా పరివాహక ప్రాంతమంతా ఎడారిగా మారే ప్రమాదం పొంచి ఉంది. నది పరివాహక జిల్లాలైన ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుండి లక్షలాదిగా ప్రజలు, రైతులు ఈ సభకు తరలి వస్తున్నారు. దీంతో 100 ఎకరాల్లో వాహనాల పార్కింగ్ ఏర్పాటు చేశారు. కేసీఆర్ రాక సందర్భంగా నల్లగొండ పట్టణం గులాబీమయంగా మారింది. బీఆర్ఎస్ కార్యకర్తలు గులాబీ జెండాలతో స్వాగత తోరణాలను ఏర్పాటు చేశారు. కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల అప్పగింతను నిరసిస్తూ బీఆర్ఎస్ తలపెట్టిన చలో నల్లగొండ బహిరంగ సభకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాము లైవ్ లో అందిస్తారు. గుడ్ మార్నింగ్ రాము, సభకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? నల్గొండకు రాబోతా ఉన్నారు. ఇప్పటికే వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున
రైట్ కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల అప్పగింతను నిరసిస్తూ బీఆర్ఎస్ తలపెట్టిన చెలో నల్గొండ బహిరంగ సభకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాము లైవ్ లో అందిస్తారు. రాము, ప్రతిష చలో నల్గొండ సభతో నల్గొండ అంతా కూడా దద్దరిల్లిపోతా ఉంది. దారులన్నీ కూడా నల్గొండకి అన్నట్టుగా మహబూబ్నగర్ జిల్లా నుంచి, ఖమ్మం జిల్లా నుంచి, హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా నుంచి, ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వస్తూ ఉన్నారు, రైతులు తరలి వస్తూ ఉన్నారు. ఇది ఒక రైతు గర్జన సభలాగా ఈరోజు ఉండబోతా ఉంది. రైతులు పెద్ద ఎత్తున పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఇక్కడ తరలి వచ్చి ఏదైతే కేసీఆర్ గారు లేవనెత్తారో కృష్ణా బోర్డులు పరిధిలోకి ఈ ప్రాజెక్టులన్నీ కూడా పోతే కృష్ణా ఆయకట్టు అంతా కూడా ఎడారిగా మారుతుంటే ఒక ఆవేదన వ్యక్తం చేస్తూ ఈరోజు సభ పెట్టబోతా ఉన్నారు. కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చేలాగా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఒక నిర్లక్ష్యపూరిత వైఖరిని ఎండగట్టేలాగా, మొండి వైఖరిని ఎండగట్టేలాగా కేసీఆర్ గారు ఈ సభను ఉపయోగించుకోబోతా ఉన్నారు. ఈ పార్టీ ఈ సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసినప్పుడు కూడా ఇది రైతు సభలాగా ఇది చరిత్రలో నిలిచిపోబోతోంది. రైతుల గర్జన సభలాగా ఇదంతా కూడా చరిత్రలో నిలిచిపోబోతా ఉంది. దాదాపు 3 లక్షల మంది ప్రజలు ఇక్కడ తరలి వస్తున్నారు కాబట్టి అందుకు అనుగుణంగానే భారీగా ఏర్పాటు చేశారు. ఉమ్మడి మహబూబ్నగర్, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్గొండ, హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు, రైతులు తరలి వస్తున్నారు కాబట్టి అందుకు అనుగుణంగానే భారీ ఏర్పాట్లు చేశారు. విజయోత్సవం మనం చూస్తా ఉన్నాం. 50,000 కుర్చీలు వేశారు కార్యకర్తలు కూర్చోవడానికి. మరొక 1.5-2 లక్షల మంది కూడా నిల్చొని కేసీఆర్ గారి ప్రసంగాన్ని వినేలాగా, కేసీఆర్ గారిని చూసేలాగా పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఎక్కడికక్కడ ఎల్ఈడి స్క్రీన్లు కూడా అక్కడ ఏర్పాటు చేశారు. ఎన్నికల తర్వాత మొట్టమొదటిసారి కేసీఆర్ గారు పాల్గొన్నటువంటి బహిరంగ సభ కాబట్టి ఉత్కంఠ నెలకొంది, ఆసక్తి నెలకొంది. ప్రతి ఒక్కరు కూడా రెట్టించిన ఉత్సాహం మనకు కనపడుతూ ఉంది. అందరికంటే ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ క్యాడర్లో అయితే రెట్టించిన ఉత్సాహం మనకు కనపడుతూ ఉంది. ఆత్మస్థైర్యం అనేది వాళ్ళలో పెరిగింది, ధైర్యం అనేది పెరిగింది. మా అధినేత వస్తూ ఉన్నారు, మళ్ళీ దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు, మళ్ళీ పోరాటానికి నడుమిగిస్తున్నారు కాబట్టి తామంతా కూడా కేసీఆర్ గారి బాటలో నడుస్తామని బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కార్యకర్తలు అయితే చాలా ధైర్యంగా, ధీమాగా ఇక్కడ కనపడుతున్నటువంటి పరిస్థితిని కూడా మనం అంతా చూస్తూ ఉన్నాం. ఇక ఏర్పాట్లన్నింటినీ కూడా జిల్లా సంబంధించినటువంటి మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారి నేతృత్వంలో ఇవన్నీ కూడా గ్రాండ్గా చేయడం జరిగింది. ఆయా నియోజకవర్గ ఇన్ఛార్జీలు, ఆయా ఎమ్మెల్యేలు కూడా ఎక్కడికక్కడ సన్నాహక సమావేశాలు నిర్వహించి ప్రజలందరినీ కూడా జాగృతం చేసేలాగా ఈ సభ ఆవశ్యకతను తెలుపుతూ, ఈ సభ యొక్క ప్రాముఖ్యతను తెలుపుతూ పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాట్లు కూడా చేసినటువంటి విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే పాదయాత్రల ద్వారా బీఆర్ఎస్ విద్యార్థులు తరలి వస్తూ ఉన్నారు. మహిళలు అయితే బోనాలతో, బతుకమ్మలతో, ఆటపాటలతో కేసీఆర్ గారికి గ్రాండ్ వెల్కమ్ చెప్పేలాగా ఏర్పాట్లు కూడా చేసుకున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ సభ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణ రాకముందుకు ఏదైతే నీళ్ల కోసం కొట్లాడారో, తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రాంత వ్యక్తుల నిర్వాహకం వల్లనే ఈరోజు మళ్ళీ నీళ్ల కొట్లాట జరిగింది. నీళ్ల కొట్లాట జరగబోతోంది, పోరాటం చేయబోతున్నటువంటి ఒక ఆవేదన ప్రతి ఒక్క రైతులో వ్యక్తమవుతోంది. రైతుల యొక్క ఆవేదన సభగా ఇది ఉండబోతోంది, రైతుల గర్జన సభగా ఉండబోతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాగార్జున సాగర్ ఆయకట్టు కింద వరుసగా 18 సార్లు నీళ్ళిచ్చి పసిడి పంటలు పండించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2 నెలలకే కృష్ణా బోర్డుకి ఈ ప్రాజెక్టులను కూడా ఒప్పజెప్పడంతో చుక్క నీరు కావాలన్నా కూడా కేంద్ర ప్రభుత్వాన్ని అడుక్కోవాల్సినటువంటి దుస్థితి నెలకొంది. అసెంబ్లీలో తీర్మానం పెట్టినప్పుడు కూడా చాలా అనుమానాలు ఉన్నాయి, చాలా రకాలుగా రైతుల్లో ఆవేదన అనేది మనకు కనపడుతోంది. ఇప్పటికి కూడా ఈ నిమిషానికి కూడా నాగార్జున సాగర్ డ్యామ్ పైన కేంద్ర బలగాలు ఉండడంతో ఎవరిని కూడా పోనివ్వట్లేదు. తెలంగాణ సంబంధించిన ఇంజనీర్లకు సంబంధించి సిబ్బంది కూడా పోనివ్వట్లేదు. రేపు తాగునీటి అవసరాలు కావాలన్నా కూడా ఎవరిని అడగాలి? కేంద్ర ప్రభుత్వాన్ని బతిలాడాల్సినటువంటి ఒక దుస్థితి మళ్ళీ వచ్చింది. తెలంగాణ ఆత్మాభిమానం ఇక్కడ కించపరిచేలాగా, ఆత్మాభిమానం దెబ్బతినేలాగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిందని కూడా ప్రతి ఒక్క రైతు ఆవేదన చెందుతూ ఈ సభకు తరలి వస్తూ ఉన్నారు. ఇప్పటికే ట్రాక్టర్ల ద్వారా, పెద్ద పెద్ద వాహనాల ద్వారా కూడా రైతులు ఇక్కడ తరలి వచ్చి కేసీఆర్ గారి బాటలో నడుస్తామని చెప్తున్నారు. కేసీఆర్ గారు ఏం చెప్తారు, ఎలా దిశానిర్దేశం చేస్తారు, ఏం మాట్లాడబోతున్నారు అనేది కూడా సర్వత్రా కూడా ఆసక్తి నెలకొంది, రైతన్నలో ఆసక్తి నెలకొంది. సాగర్ ఎడమ కాలువ ఆయకట్టు సంబంధించినటువంటి నియోజకవర్గాల నుంచి అయితే ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 20,000 మంది వరకు కూడా తరలి వస్తూ ఉన్నారు. ఎందుకంటే మొదటగా నష్టపోయేది నాగార్జున సాగర్ ఎడమ కాలువ ఆయకట్టు రైతులే కాబట్టి మిర్యాలగూడ, నాగార్జున సాగర్, కోదాడ, హుజూర్ నగర్ ఇవన్నీ నియోజకవర్గాలకు సంబంధించి దేవరకొండ ఇవన్నీ కూడా సాగర్ ఆయకట్టు కింద పచ్చగా కలకలాడేవి. కానీ ఈ సంబంధించినటువంటి ఈ యాసంగికే నీళ్ళు ఇవ్వలేదు, క్రాప్ హాలిడేలు ప్రకటించారు. వచ్చే సీజన్ కూడా నీళ్ళు ఇస్తారంటే నమ్మకం వాళ్ళలో లేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోపోయింది కాబట్టి ప్రతిదీ కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడ అవసరాలు తెలియవు, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు తెలియదు కాబట్టి వాళ్ళు నీరు విడుదల చేయరు. ఇక మా ప్రాంతం అంతా కూడా ఎడగా మారుతున్నటువంటి ఆవేదన ప్రతి ఒక్క రైతులు వ్యక్తమవుతూ ఆ ఆవేదనను పంచుకోవడానికి, మరొకసారి కన్నెర చేయడానికి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచేందుకు రైతన్నలు తరలి వస్తూ ఉన్నారు. రైతాంగ సభగా ఇది ఉండబోతుంది, గర్జన సభగా ఇది ఉండబోతుంది. కేసీఆర్ గారు అల్టిమేటం కూడా జారీ చేయబోతా ఉన్నారు. మర్యాదగా ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టులన్నిటి కూడా యథాస్థితి కొనసాగిస్తూ రాష్ట్ర పరిధిలోనే ఉండాలి, ఇది నిర్ణయం తీసుకోవాలని కూడా కేంద్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి అల్టిమేట్ జారీ చేయబోతా ఉన్నారు. ఇక ఈ పర్యవసనాల నేపథ్యంలో, ఈ రాజకీయ విమర్శల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అవాస్తవాలు ఏదైతే ఉందో, పదే పదే చెప్తున్నటువంటి మాటల పట్ల కూడా కేసీఆర్ గారు ఘాటుగా స్పందించేటువంటి అవకాశం కూడా ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మినిట్స్లలో అదేవిధంగా అపెక్స్ కమిటీ, అపెక్స్ కౌన్సిల్ సంబంధించి, అదేవిధంగా కృష్ణా బోర్డు సంబంధించినటువంటి ప్రతి సమావేశంలో కూడా ఏం జరిగింది,
బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంగా కేసీఆర్ గారు ఎలా నిర్ణయాలు తీసుకున్నారు, ఎలా రైతుల హక్కులను కాపాడారు, ఎలా తెలంగాణ చుక్క చుక్క నీటిని కూడా ఎలా సాధించారనేది కూడా విడమర్చి చెప్పబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్వాహకం చేసింది, ఏ విధంగా లోపాయకార ఒప్పందం చేసుకుంది, రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళిన వెంటనే అక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రిని కలిసిన వెంటనే ఏ విధంగా మార్పులు చేర్పులు జరిగాయి, ఇరిగేషన్ మంత్రులు కూడా తెలియకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏకపక్షంగా ఎలా నిర్ణయాలు తీసుకున్నారు, ఒక గొడ్డలు పెట్టులాగా ఈ నిర్ణయాలను కూడా ఏ విధంగా ఉన్నాయి, ముందు ముందు ఎలాంటి ప్రమాదం పొంచుందన్నది కూడా కేసీఆర్ గారు వివరిస్తారు. కాబట్టి రైతన్నలో చాలా ఆసక్తి నెలకొంది, ఉత్కంఠ నెలకొంది, ఇదంతా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక కేసీఆర్ గారు వస్తున్నారనగానే నిన్న హడావుడిగా అసెంబ్లీలో పెట్టినటువంటి తీర్మానం పైన కూడా దాని వెనుకున్నటువంటి లోపాయకారి ఒప్పందం, లోపాయకారి ఒక స్టంట్ ఏదైతే ఉందో అది కూడా కేసీఆర్ గారు వివరిస్తారు. కాబట్టి సర్వత్రా కూడా రాజకీయ నాయకులు, విద్యావంతులు, తెలంగాణ వాదులందరూ కూడా చాలా ఆసక్తిగా గమనిస్తూ ఉన్నారు. ఇక తెలంగాణ వాదులు ఇక్కడికి ఎక్కువగా తరలి వస్తూ ఉన్నారు, తెలంగాణ ఉద్యమకారులు ఎక్కువగా తరలి వస్తూ ఉన్నారు. తమ హక్కులకు భంగం వాటిల్లితే తామంతా కూడా మరొకసారి ఉక్కు పిటికలు బిగిస్తాం, మరొకసారి పోరాటం చేస్తాం. 2003లోనే డెల్టాకు నీరందిస్తూ ఎడమకాలు ఎండబెడతా ఉంటే కేసీఆర్ గారు కోదాడ నుంచి హాలి వరకు పాదయాత్ర చేస్తే తండోపతండాలుగా ఆ రోజున కేసీఆర్ గారు వెంట నడిచి పాదయాత్ర చేసి 5 రోజుల పాటు పోరాటం చేసి ఎట్టకేలకు ఎడమకాలకు నీటి విడుదల చేశారు. అదే రకమైన పరిస్థితి ఈరోజు స్వరాష్ట్రంలో వచ్చింది. స్వరాష్ట్రంలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి నాయకులే తెలంగాణకు అన్యాయం చేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి గట్టిగా ఎదుర్కొంటామని ఒక రైతులు కూడా చెప్తా ఉన్నారు, తెలంగాణ వాదులు చెప్తా ఉన్నారు. ఇప్పటికే నియోజకవర్గ ఇన్ఛార్జీలు వచ్చారు, సన్నాహక సమావేశాలు పెడతా ఉన్నారు. మరికొద్ది సేపట్లో ఈ ప్రాంతం అంతా కూడా జన సందోహంలాగా మారబోతోంది. నల్గొండ గర్జన, నల్గొండ రైతుల గర్జన మనం కొద్దిసేపట్లో చూడబోతా ఉన్నాం. కేసీఆర్ గారు కూడా 3 గంటల ప్రాంతంలో ప్రత్యేక చాపాలు ఇక్కడికి రాబోతూ ఉన్నారు. ఓవర్ యు. కృష్ణా జిల్లాలో తెలంగాణ హక్కుల పరిరక్షణ కోసం బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన చలో నల్గొండ సభకు సర్వం సిద్ధమైంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ రెడ్డి లైవ్లో అందిస్తారు. లివిల్. ప్రత్యూష, ఏదైతే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు ఇటు శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టులు గంపగుత్తగా అప్పజెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వానికి నిరసనగా ఇవాళ పెద్ద ఎత్తున చలో నల్గొండ భారీ బహిరంగ సభకు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో దాదాపు 2 లక్షల పైచిలకు జనం హాజరయ్యే ఈ సభకు భారీ ఏర్పాట్లు చేశారు. ఏర్పాట్లన్నీ కూడా దాదాపు పూర్తయినాయి. 1:30 గంటలకి మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు హైదరాబాద్ నుంచి ఇక్కడికి రానున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఇతర ప్రజాప్రతినిధులంతా కూడా నల్గొండ భారీ బహిరంగ సభకు హైదరాబాద్ నుంచి బయలుదేరినట్లు మనకు సమాచారం ఉంది. అయితే దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి అయినాయి. ఇటు నల్గొండ పట్టణానికి ఆనుకున్న మర్రిగూడ చౌరస్తాలో 100 ఎకరాల స్థలంలో ఈ భారీ బహిరంగ సభకు ఏర్పాటు చేశారు. ఈ బహిరంగ సభను నా భూతో నా భవిష్యత్ అనే విధంగా ఇవాళ ఏర్పాట్లన్నీ కూడా పూర్తయినాయి. ఇప్పటికే యావత్ తెలంగాణ ప్రజానికం మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు మాట్లాడతాడు, మా సమస్యలు ఎప్పుడు చెప్పుకోవాలని వినేందుకు ఇవాళ యావత్ తెలంగాణ ప్రజానికం అంతా చూస్తున్న తరుణంలో ఇవాళ చలో నల్గొండ భారీ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు ఇటు నల్గొండకు సంబంధించిన మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత సూర్యాపేట ఎమ్మెల్యే కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాటు చేశారు. అయితే ఈ సభను ఇప్పటికే అంటే జలాల దోపిడీ ఏ విధంగా జరిగింది, గతంలో తెలంగాణ మనం ఎందుకు సాధించుకున్నాం, తెలంగాణ కోసం ఎందుకు పోరాటం చేసినాం అనే దానిపై ఇవాళ ఒక క్లారిటీ ఇవ్వనున్నారు. తెలంగాణ అనేది నీళ్లు, నిధులు, నియామకాల కోసం నాడు ఉద్యమం చేశాము. ఇవాళ అదే నీళ్లు ప్రభుత్వం ఏర్పడి 60 రోజులు కాకముందుకే ఇవాళ ఆంధ్ర పెత్తందారులకు, కేంద్రానికి తలొగ్గియాల ఆంధ్రకు అప్పనంగా అప్పజెప్పిన నేపథ్యంలో ఈ కేఆర్ఎంబీకి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని చెప్పేసి జంగు సైరన్ ఇక్కడి నుంచే మోగించనున్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. దీనికి సంబంధించి అయితే మనతో మాట్లాడడానికి ఇక్కడ మహిళా కార్యకర్తలు చెప్పండి, అసలు ఇవాళ కేసీఆర్ ఈ బహిరంగ సభ ఏ విధంగా చూస్తారు మీరు? ముందుగా అందరికీ నమస్తే. ఈ సభను ఏ విధంగా చూస్తున్నామంటే మొదటి సభ ఇది అధికారం తర్వాత. కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు అడుగడుగున తెలంగాణకు నీటి అడ్డంకులను సృష్టించింది. ఆ అడ్డంకులు, అవమానాలను ఎదుర్కోవడానికే రాదు ఇయ్యరు అన్న తెలంగాణను చావు నోట్లో తలపెట్టి ఢిల్లీ మెడలు వంచి బాపు కేసీఆర్ గారు తెలంగాణను సాధించిన తెలంగాణను 60 ఏండ్ల కాంగ్రెస్ పాలన కడిగేసిండు. బీడుబడ్డ భూములను సస్యశ్యామలం చేసిండు, నీళ్ల తెలంగాణ చేసిండు, పసిడి పంటల తెలంగాణ చేసిండు, ధాన్యాగారం నా తెలంగాణ అని చేసి చూపించిండు. ఎవరైతే ఏ నాయకులు అయితే తెలంగాణోడికి పరిపాలన చేత కాదు అన్నారో ఆ నాయకుల చేతనే జై తెలంగాణ, జై కేసీఆర్, దేశానికి అన్నపూర్ణ నా తెలంగాణ అనే విధంగా చేసి చూపించింది బాపు కేసీఆర్ గారు. మళ్ళీ అదే కాంగ్రెస్ పరిపాలన తెలంగాణలో వచ్చేసింది. అదే మళ్ళా స్టార్ట్ అయింది, నీళ్ల దోపిడీ స్టార్ట్ అయింది. అదే కేఆర్ఎంబి నుంచి వెళ్ళి అప్పుడు సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు
నీళ్లు తరలించకపోతుంటే మంగళారతులు పట్టిన నాయకులే ఇప్పుడు మళ్ళా అధికారంలోకి వచ్చిర్రు. ఫేక్ వాగ్దానాలు, ఫేక్ స్టంట్లతోటి, దొంగ హామీలతోటి అధికారంలోకి వచ్చి రాగానే రెండు నెలల్లోనే మా నీళ్లను కేంద్రానికి అప్పజెప్పిండ్రు, మా బోర్డులను కేంద్రానికి అప్పజెప్పబోతున్నారు. ఈ అప్పజెప్పబోతున్నది మళ్ళా నిన్న అసెంబ్లీ సాక్షిగా నిండు సభల అన్ని తప్పుడు ప్రచారాలే చేసిండ్రు. హరీష్ అన్న గారు మాట్లాడుతుంటే 21 మైకులు కట్ చేసి వీళ్ళు చేసింది తప్పు, మేం చేసేదే కరెక్టు అని జనాలకు ఒక ఫేక్ ప్రాపగాండా తీసుకుపోతున్నారు. జనాలకు సంజాయిషి ఇచ్చుకుంటారు బాపు కేసీఆర్ గారు. జవాబుదారీ జనాలకు, ఫేక్ వాగ్దానాలు, ఫేక్ స్టంట్లతోటి ఢిల్లీ గులాంలకు కాదు. అదేవిధంగా ఇవాళ జవాబుదారీ ఇవ్వడానికి అసలు ఏం జరిగింది, కృష్ణా రివర్ బోర్డులా ఏం జరిగింది, 9.5 ఏళ్లల్లా బాపు కేసీఆర్ గారి పరిపాలన ఉన్నప్పుడు ఎందుకు కేంద్రానికి అప్పజెప్పలేదు? ఇప్పుడు బాపు కేసీఆర్ గారి తెలంగాణ ప్రభుత్వము అధికారం కోల్పోయిన వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మన బోర్డులన్నీ కేంద్రానికి అప్పజెప్పింది. ఈ కేంద్రానికి అప్పజెప్పడం వల్ల ఏ విధంగా నీళ్ల కష్టాలు రాబోతున్నాయి, నల్లగొండ, మహబూబ్ నగర్, హైదరాబాదుకు తాగునీటి ఎద్దడి ఏ విధంగా ఏర్పడబోతుందనేది బాపు కేసీఆర్ గారు సవివరంగా వివరిస్తారు. అయితే ఎవరు చూసినా ఇవాళ ఏదైతే యావత్ తెలంగాణ నష్టపోతున్న తీరును ఖచ్చితంగా యావత్ తెలంగాణ సమాజానికి చెప్పాల్సిన అవసరం కేసీఆర్కే ఉంది. కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ ఒక జవాబుదారీగా ఇవాళ చెప్పబోతున్నారు. 60 ఏళ్ల పాలనను కడిగి పారేసిన తెలంగాణ అధినేత కేసీఆర్ ఇవాళ 60 రోజుల్లోనే కృష్ణా బోర్డుకు కృష్ణా జలాలను సమర్పించడం పట్ల ఇవాళ యావత్ తెలంగాణ సమాజం అంతా మండిపడుతుంది. అయితే అంతేకాకుండా ఇటు శ్రీశైలం పవర్ హౌస్ కావచ్చు, శ్రీశైలం నుంచి వచ్చే వాటా కావచ్చు, ఇటు నాగార్జున సాగర్ నుంచి వచ్చే వాటాకు ఇప్పటి వరకు కూడా లెక్కలు చెప్పని పరిస్థితి కాంగ్రెస్ పార్టీది ఉంది. అయితే ఏదైతే దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ అదే దొంగ లెక్కలు చెప్పుతూ, కాకి లెక్కలు చెప్పుతూ కేఆర్ఎంబీ పైన నిందలు వేస్తున్నారే తప్ప, గత ప్రభుత్వం పైన కేఆర్ఎంబీ అప్పచెప్పిందని నిందలు వేస్తున్నారే తప్ప మేము అప్పచెప్పని చెప్పారు. అంతేకాకుండా నిన్న ఏదైతే అసెంబ్లీలో తీర్మానం చేశారో అది నైతిక విజయం బీఆర్ఎస్ పార్టీకే దక్కుతుంది, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కే దక్కుతుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే నల్గొండ సభలో భారీ బహిరంగ సభ పెడుతున్నామన్న నేపథ్యంలోనే నిన్న హడావిడిగా ఎజెండా మారుస్తూ నిన్న ప్రత్యేకంగా చర్చ పెట్టారు. ఆ చర్చ కార్యక్రమంలో కేఆర్ఎంబీకి అప్పజెప్పబోమని చెప్పేసి తీర్మానం చేశారు. అప్పజెప్పబోమని తీర్మానంలో కూడా కొన్ని గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్లనే మేము అప్పజెప్పాల్సి వచ్చిందని చెప్పేసి కూడా చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారే తప్ప ఎక్కడ కూడా మేము అప్పజెప్పలేదు అని చెప్పి ఎక్కడ కూడా చెప్పలేదు. అంతేకాకుండా ఇవాళ ఏదైతే సాగునీరుకు సంబంధించే కాదు, త్రాగునీరుకు కూడా పెద్ద ఒక ఇబ్బందులు వచ్చే పరిస్థితి వల్ల యావత్ తెలంగాణలో ఏర్పడింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి నాగార్జున సాగర్ నుంచి రావాల్సిన నీటి వాటా ఏదైతే ఉందో తాగునీరుకు సంబంధించి ఆ నీటి వాటా కూడా ఇవాళ తేలేని పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంది. ఇప్పటికే రాష్ట్రంలో తాగునీటి సమస్య తలెత్తింది. దీనికి నాడు ఏదైతే కృష్ణా జలాలతో పాటు ఫ్లోరోసిస్ రక్కసిని రూపుమాపేందుకు నాటి సీఎం కేసీఆర్ నాటి ఉద్యమ నేత నడుం బిగించి నల్గొండ నుంచే జంగు సైరన్ ఊదారు. ఆ జంగు సైరన్ వల్ల మరోసారి నల్గొండ వేదికగానే యావత్ తెలంగాణ ప్రజానికానికి కేఆర్ఎంబీకి అప్పచెప్పిన తీరును లేవనెత్తి ప్రజానికానికి చెప్పే సభగా ఇది చూస్తున్నారు. యావత్ తెలంగాణ సమాజం అంతా కూడా బీఆర్ఎస్ అధినేత మాట్లాడే మాటలు వినేందుకు కూడా ఆసక్తి చూపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే దాదాపు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయి, ఇటు పోలీస్ శాఖ కూడా భద్రత పరంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఏదైతే ఇటు ఉమ్మడి మహబూబ్నగర్ కావచ్చు, ఇటు నల్గొండ, ఖమ్మం జిల్లాలకు సంబంధించి ముఖ్యంగా కృష్ణా బేసిన్, కృష్ణా పరివాహక ప్రాంతాల జిల్లాలు వీరు ఖచ్చితంగా కృష్ణా వాటర్కి సంబంధించి వీరు లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తారు. ఈ వరి సాగుకు ఇవాళ తీవ్ర నష్టం వస్తుంది. ఈ నష్టానికి ఏ విధంగా అయితే కేఆర్ఎంబీకి అప్పచెప్పిరో కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు కేఆర్ఎంబీ రేపు పొద్దున ఏదైనా ప్రాజెక్టు పైకి తెలంగాణ అధికారులు వెళ్ళాలంటే ఖచ్చితంగా కేంద్రం అనుమతి తీసుకొని ప్రాజెక్టు పైకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాంటి పరిస్థితి నేపథ్యంలో ఇవాళ తెలంగాణ సమాజంకి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఏదైతే ఈ దుష్ప్రచారం కావచ్చు, ఈ అప్పగింతలు కావచ్చు, వాటి అన్నింటిపైన కూడా ఇవాళ ఈ సభ వేదికగా కేసీఆర్ ప్రసంగించనున్నారు. ప్రత్యూష. రైట్లీ విల్ థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్. కృష్ణా జిల్లాలో తెలంగాణ హక్కుల పరిరక్షణ కోసం బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన చెలో నల్గొండ సభకు సర్వం సిద్ధమైంది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యే సభను సర్వాంగ సుందరంగా ముస్తాబ్ చేశారు. మర్రిగూడ చౌరస్తాలో 50 ఎకరాల్లో సభా స్థలాన్ని ఏర్పాటు చేశారు. మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పర్యవేక్షణలో సభ ఏర్పాట్లను పూర్తి చేశారు. సభ ప్రాంగణం, వీఐపీ గ్యాలరీలు, బారికేడ్స్, మీడియా గ్యాలరీ, ఎలిప్యాడ్ను సిద్ధం చేశారు.
కాంగ్రెస్ పార్టీ కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పజెప్పడంతో కృష్ణా పరివాహక ప్రాంతమంతా ఎడారిగా మారే ప్రమాదం పొంచి ఉంది. నది పరివాహక జిల్లాలైన ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుండి లక్షలాదిగా ప్రజలు, రైతులు ఈ సభకు తరలి వస్తున్నారు. దీంతో 100 ఎకరాల్లో వాహనాల పార్కింగ్ ఏర్పాటు చేశారు. కేసీఆర్ రాక సందర్భంగా నల్లగొండ పట్టణం గులాబీమయంగా మారింది. బీఆర్ఎస్ కార్యకర్తలు గులాబీ జెండాలతో స్వాగత తోరణాలను ఏర్పాటు చేశారు. కృష్ణా జిల్లాలో తెలంగాణ హక్కుల పరిరక్షణ కోసం బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన చెలో నల్గొండ సభకు సర్వసిద్ధమైంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, ప్రత్యూష, నాగార్జున సాగర్ ఎడమకాలం నుంచి ప్రధాన లబ్ధిదారుగా ఉన్నటువంటి ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా రైతాంగంతో పాటు సాధారణ ప్రజారికంలో కూడా ఒక కదలిక కనిపిస్తోంది. మా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తలపెట్టినటువంటి సభకు ఖచ్చితంగా వెళ్లి తమ న్యాయమైన వాటా సాధించేందుకు, అట్లాగే కేఆర్ఎంబీకి రాష్ట్ర ప్రాజెక్టులను అప్పగించే అంశం మీద కేసీఆర్ ఎలాంటి దిశానిర్దేశం చేస్తారనేటువంటి అంశాన్ని ఆసక్తిగా చూసేందుకు కూడా పెద్ద ఎత్తున కదులుతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. చాలా చోట్లకు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ తరఫున 113 పైగా బస్సులు ఏర్పాటు చేశారు. దాదాపు పార్టీ శ్రేణులు స్వచ్ఛందంగా తీసుకొస్తున్నటువంటి ఒక 1000 వరకు కార్లు ఉంటాయనేటువంటిది పార్టీ ఒక అంచనాకు వచ్చింది. అంటే దాదాపు 10,000 నుంచి 15,000 మంది మధ్యలో తరలి వస్తారని ప్రాథమికంగా పార్టీ అంచనా వేసింది. కానీ అనూహ్యమైన రీతిలో 20,000 వరకు కూడా తరలుతున్నట్టుగా మనకు ఇప్పటికే పార్టీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. స్వచ్ఛందంగా సొంత వెహికల్స్ లో సమకూర్చుకుంటున్నటువంటి నాయకులు, అట్లాగే స్థానిక రైతాంగం కూడా పెద్ద ఎత్తున కలుగుతుంది. ఎందుకంటే నాగార్జున సాగర్ ఎడమకాలువ కింద ఉన్నటువంటి ఖమ్మం జిల్లాలో దాదాపు 3.5 లక్షల ఎకరాల పైచలకు సాగు అవుతూ ఉంటుంది. తెలంగాణ సాధన జరిగిందే నీళ్లు నిధుల మీద కాబట్టి కేసీఆర్ ప్రతిపక్షంలో ఉన్న ప్రజాపక్షంలో ఉన్నారు కాబట్టి మొదటి నుంచి నీటి మీద ఆయన పోరాడుతున్నారు కాబట్టి జనంలో ఆయన పట్ల ఒక రకమైనటువంటి ఆప్యాయత కనిపిస్తుంటుంది. మొదటి నుంచి కూడా నీళ్లు నిధులు అనేటువంటి ట్యాగ్ లైన్ తో ముందుకు పోయినటువంటి నాయకుడు కాబట్టి మళ్ళీ ఎన్నికలు జరిగిన తర్వాత తొలి సభ నిర్వహిస్తున్నారు. అట్లాగే మొదటిసారి కేసీఆర్ జనంలోకి రాబోతున్నారు కాబట్టి ఈ సభకు బాగా ప్రాధాన్యత ఏర్పడింది. మరోపక్క అధికార పక్షం చేస్తున్నటువంటి తీర్మానాలు కావచ్చు, అసెంబ్లీ జరిగినటువంటి చర్చ కావచ్చు, అంతా చూసినటువంటి రైతాంగంలో ఖచ్చితంగా అనుమానాలు కదులుతున్నాయి. ఏ రకమైనటువంటి చర్చ జరిగింది అంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి సైతం నిన్న ఒక ప్రకటన చేసి తీర్మానం చేసే పరిస్థితులు కనపడ్డాయి కాబట్టి కేసీఆర్ చెప్తున్న దాంట్లో నిజం ఉంది కాబట్టి రాష్ట్ర ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించే దాన్ని వ్యతిరేకించాలన్నటువంటి ఒక దృఢమైన సంకల్పం రైతాంగంలో కనపడుతోంది. ఇప్పటికే చాలా చోట్ల పంటలు ఎండిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. బావుల్లో నీరు ఇంకి అడుగంటుతుంది. ప్రధాన జలాశయాల్లో డెడ్ స్టోరేజ్ కి వాటర్ లెవెల్స్ వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి వాటర్ మేనేజ్మెంట్ అనేది లేకపోవడం ఒక స్పష్టమైనటువంటి చర్య కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగిస్తే తెలంగాణ హక్కులు కాలరాయబడతాయి కాబట్టి దాన్ని ప్రతిఘటించాలనేటువంటిది బీఆర్ఎస్ శ్రేణులు అట్లాగే అన్నదాతలకు కనపడుతోంది. కాబట్టి ఖమ్మం జిల్లా నుంచి 20,000కు తగ్గకుండా అన్నదాతలతో పాటు పార్టీ శ్రేణులు అట్లాగే సామాన్య ప్రజానికంలో కూడా ఒక అటెన్షన్ కనపడతా ఉంది. ఎందుకంటే కేసీఆర్ ఇప్పటి వరకు మాట్లాడలేదు. ఆయన ఏం మాట్లాడతారు, కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగిస్తే జరిగేటువంటి నష్టం ఏంటి, ప్రస్తుతం ఉన్నటువంటి నీటి కష్టాలకు ఇప్పటికీ సాగునీటి కష్టాలు మొదలైనాయి. మార్చి 15-20 తర్వాత తాగునీటి కష్టాలు కూడా స్పష్టంగా కనబడుతున్నాయి. ఇప్పటికే అధికారులు, ఇరిగేషన్ శాఖ అధికారులు కావచ్చు, ఆర్డీబీఎస్ అధికారులు కావచ్చు చెప్తా ఉన్నారు. ఈ రకమైన పరిస్థితి ఉంటే మార్చి 15-20 తర్వాత మంచినీళ్ళు ఇచ్చేందుకు కూడా చాలా కటకట ఏర్పడుతుందంటున్నారు. ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఈ సభకు, నల్గొండ సభకు ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఖమ్మం జిల్లా నుంచి జనం తరలి వస్తున్నట్టుగా మనకు కనపడుతోంది. కాదు ఇప్పటికే వెహికల్స్ సమకూర్చుకొని వాటిల్లోకి రైతులు అట్లాగే స్థానిక బీఆర్ఎస్ నాయకత్వం కూడా
సిద్ధమై బయటకు వెళ్తున్నారు. మెయిన్ హైవేకి ఎక్కడానికి ఇంకొక గంట పైన పడుతుంది కాబట్టి ఖమ్మం జిల్లా నుంచి ఊహించిన దానికంటే ఎక్కువ ప్రజానికము అట్లాగే రైతాంగం కూడా నల్గొండ సభ వైపు తరలుతున్నారు. ప్రత్యూష. రైట్ సాంబా, థ్యాంక్ యూ. కృష్ణా జిల్లాలో తెలంగాణ హక్కుల పరిరక్షణ కోసం బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన చెలో నల్లగొండ సభకు సర్వం సిద్ధమైంది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యే సభను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. మర్రిగూడ చౌరస్తాలో 50 ఎకరాల్లో సభా స్థలాన్ని ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శేఖరాచార్య అందిస్తారు. శేఖరాచార్య. ఈరోజు నల్లగొండలో కేసీఆర్ ప్రజలిస్తున్నటువంటి భారీ బహిరంగ సభకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో భారీగా తరలి వచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి నాగర్ కర్నూలు, లోపర్తి, అక్కడిపేట, కొల్లాపూర్ ఈ 4 నియోజకవర్గాల నుంచి ఇప్పటికే స్వర్ణాకాలను పూర్తి చేశారు. వాహనాలు కూడా సిద్ధంగా పెట్టుకున్నారు. తర్వాత ఇక్కడ కొల్లాపూర్ వచ్చేసి మాజీ ఎమ్మెల్యే వీరహంసవర్ధన్ రెడ్డి, నాగర్ కర్నూలుకి సంబంధించి మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, లోపర్తి సంబంధించి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, తర్వాత అసెంబ్లీకి సంబంధించి మాజీ ఎమ్మెల్యే గోల బాలరాజు ఆధ్వర్యంలో బస్సులతో పాటు చాలా మంది సొంత వాహనాలను కూడా తరలిస్తున్నారు. ఇదంతా కూడా ఈ నాగర్కర్నూలుకి సంబంధించి నియోజకవర్గం సంబంధించి వాళ్ళంతా కూడా కల్లకుర్తి వైపుగా, తర్వాత కొల్లాపూర్ సంబంధించి వాళ్ళు కూడా ఈ ఇటువైపుగా వస్తా ఉన్నారు. మొత్తంగా నల్గొండలో జరిగే తెలంగాణ సంబంధించినటువంటి కృష్ణానది హక్కుల పరిరక్షణ కోసం ఏదైతే కేసీఆర్ గారు పిలిపించారో ఆయన పిలుపు మేరకు మరో ఉద్యమంగా వీళ్ళు బయలుదేరుతా ఉన్నారు. పాత రోజులు ఉద్యమం కొత్త కాదు, గతంలో చేసినటువంటి ఉద్యమాలు, మన హక్కుల కోసం చేసినటువంటి ఉద్యమాలు, దాంట్లో నీటి కోసం చేసినటువంటి ఉద్యమాలు మళ్ళీ కృష్ణానది హక్కుల కోసం ఉద్యమించాల్సి వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ఈ కృష్ణానది ఏదైతే ఉందో ఇదంతా కూడా పాలమూరుకు పునర్జీవం పోసినటువంటి నది కాబట్టి ఈ హక్కులను కాపాడుకునేందుకు దాదాపు 9.5 సంవత్సరాలు కేంద్రం ఎన్ని ఇబ్బందులు పెట్టినప్పటికీ కేంద్రానికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా తప్పనిసరిగా మా హక్కులు మాకు కావాలని చెప్పేసి నిలదించి నిలబడినటువంటి కేసీఆర్ కు ఒక్కసారిగా ప్రభుత్వం మారేసరికి కాంగ్రెస్ ప్రభుత్వంలో 2 నెలల్లోపే ఈ హక్కులను కూడా కేంద్రానికి అప్పటే ఈ కృష్ణానది బోర్డుకు అప్పచెప్పడం చాలా దుర్మార్గమైన చర్య అని చెప్పేసి ఇప్పటికే నేతలు నిలదీస్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఈ రోజు నల్గొండలో జరిగేటువంటి సభకు స్వచ్ఛందంగా తర్వాత బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, రైతులు, తర్వాత నాయకులు వీళ్ళంతా కూడా మూకుమ్మడిగా నిన్నటికెళ్ళి కూడా ఈ నాగర్కర్నూలు జిల్లాలో సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు. తర్వాత ఎవరు ఎట్లా వెళ్ళాలి, ఏ రూట్ లో వెళ్ళాలి అని ముందుగా ఒక ప్రణాళిక ప్రకారం వాళ్ళు సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి. ఈ మాజీ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో వీళ్ళంతా కూడా తమ సొంత వాహనాలతో పాటు కొన్ని ఆఫీసు పరిస్థితి ఇవన్నీ కూడా అరేంజ్ చేస్తున్నటువంటి పరిస్థితి. వీళ్ళంతా కూడా ఇప్పటికే గ్రామాల్లో తర్వాత బయలుదేరుతా ఉన్నారు. గ్రామాల నుంచి ఇక్కడ పట్టణాలకు చేరుకొని ఒక ర్యాలీగా బయలుదేరి వీళ్ళంతా కూడా నల్గొండకు మధ్యాహ్నం కల్లా వెళ్లే పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వము, తర్వాత బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ హక్కుల పరిరక్షణ కోసం. దాంట్లో ముఖ్యంగా తాగునీరు కోసము మొట్టమొదటి నుంచి కూడా కేసీఆర్ గారు ఏదైతే కాపాడుకుంటూ వచ్చారో దాన్ని ఉన్న ఫలంగా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అంటే మొండి వైఖరి ప్రదర్శించినప్పటికీ కూడా కేంద్రంతో పోరాడి 9 సంవత్సరాలు కాపాడినటువంటి హక్కులను ఏదైతే 2 నెలల్లోపే వాళ్ళకు కృష్ణా బోర్డు యాజమాన్య బోర్డుకు అప్పచెప్పడం చాలా దుర్మార్గమైన చర్య అని చెప్పేసి రైతులు తర్వాత బీఆర్ఎస్ శ్రేణులు కూడా నిర్ణయిస్తున్న పరిస్థితి. ఇప్పటికే గ్రామాలకు వాహనాలు చేరాయి. అక్కడి నుంచి వాళ్ళు అంటే అక్కడి నుంచి పట్టణాలు చేసుకుంటారు. పట్టణాల నుంచి అయా కల్వకుర్తి మీదుగా చాలా వాహనాలు ఇక్కడి నుంచి నాగర్కర్నూలు సంబంధించి, కల్వకుర్తికి సంబంధించి, తర్వాత అచ్చంపేటకు కాన్స్టిట్యూన్సీకి సంబంధించి కూడా చాలా వాహనాలు ఇక్కడి నుంచి వెళ్తాయి. తర్వాత
అటువైపు చూస్తే చక్కెర్ల మామూలు నుంచి కూడా ఇక్కడ అంటే కల్లకుర్తి వైపు మీదనే వెళ్ళే పరిస్థితి ఉంది. ఇప్పటికే వాళ్ళు కొన్ని గ్రామాల్లో అయితే గాలిగా బయలుదేరారు. మరికొంత సమయంలో కూడా వీళ్ళంతా కూడా కల్లకుర్తికి చేరే అవకాశం ఉంది. కల్లకుర్తి మీదుగా నల్గొండకు చేరుతారు. నల్గొండలో జరిగేటువంటి కేసీఆర్ సభను వీక్షించడానికి వాళ్ళు ఎంతో ఆసక్తిగా చూస్తా ఉన్నారు. అక్కడ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం చెప్తారు, తర్వాత ఈ దిశానిర్దేశం ఏం చేస్తారు, దాన్ని తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ ప్రణాళిక ఎట్లా ఉండబోతుంది, తర్వాత ఈ సాగునీటి విషయంలో కృష్ణానది పరివాహకమైనటువంటి హక్కుల కోసం ఎలాంటి పిలుపునిస్తారు, దాన్ని తూచా తప్పకుండా పాటించాలి. కాబట్టి దేశ దిశానిర్దేశం వినడానికి మేమంతా కూడా వెళ్తున్నాం అని చెప్పేసి రాబోయే రోజుల్లో ఏ పిలిపించినా బీఆర్ఎస్ పార్టీ తర్వాత అధినేత కేసీఆర్ గారు ఏ పిలిపించినా మేము ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం, ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఆయన ఎటువంటి పిలిపించినా అడుగుదడుగు నడవడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పేసి అది ఈ రోజు నుంచే ప్రతిపక్ష పాత్రలు అయినప్పటికీ ఈ రోజు నుంచి మళ్ళీ మాకు అంటే కొత్త ఏం కాదు, మళ్ళీ పాత రోజులు గుర్తు చేసుకుని ఉవ్వెత్తున ఉద్యమిస్తామని చెప్పేసి కూడా ఇక్కడ నేతలు చెప్తున్న నేతలు తర్వాత టీఆర్ఎస్ చెప్తున్న పరిస్థితి అనిపిస్తా ఉంది. సతీష్ రైట్ చారి, థ్యాంక్ యూ. కృష్ణా జిల్లాలో తెలంగాణ హక్కుల పరిరక్షణ కోసం బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన చెలో నల్గొండ సభకు సర్వం సిద్ధమైంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహబూబ్ నగర్ నుండి అందిస్తారు నరేష్. నరేష్, చెప్పండి. మహబూబ్ నగర్ ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి పెద్ద ఎత్తున రైతులు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నల్గొండ జిల్లాలో జరిగేటటువంటి భారీ బహిరంగ సభకు బయలుదేరుతూ ఉన్నారు. ప్రతి మండల కేంద్రం నుంచి కూడా బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా సొంత వాహనాలలో కూడా స్వచ్ఛందంగా సభకు తరలి వెళ్తున్నారు. కృష్ణా నదీ జలాల హక్కుల పరిరక్షణకై బీఆర్ఎస్ పార్టీ మరో పోరాటానికి సిద్ధమైంది. కృష్ణా జలాల్లో కృష్ణా ప్రాజెక్టుల మీద తెలంగాణ రాష్ట్ర హక్కులను కేంద్రం చేతిలో అప్పచెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ యొక్క సభను సీఎం కేసీఆర్ నిర్వహిస్తూ ఉన్నారు. సాయంత్రం 3 గంటల ప్రాంతంలో ఈ యొక్క సభ జరగనుంది. అయితే ప్రధానంగా కృష్ణా జలాలు కృష్ణా ప్రాజెక్టులకు సంబంధించి తీవ్రంగా నష్టపోయేటటువంటి జిల్లాలో మహబూబ్ నగర్ జిల్లా ఒకటి. మహబూబ్ నగర్ జిల్లాలోనే కృష్ణా నది తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. ఇక్కడ జూరాల కావచ్చు, శ్రీశైలం కావచ్చు, అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకము, భీమా, కోయిల్ సాగర్, నెట్టెంపాడు, భీమా ఫేజ్ 1, ఫేజ్ 2 ఎత్తిపోతల పథకాలకు సంబంధించి కూడా భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారనుంది. బీఆర్ఎస్ పార్టీ గత 10 ఏళ్ల కాలంలో కూడా కృష్ణా నదీ జలాల హక్కుల విషయంలో రాష్ట్ర ఇక్కడి ప్రాంత అవసరాల మేరకు వాడుకోవడం జరిగింది. అయితే ఈ హక్కులను కేంద్రానికి అప్పగించడం వలన ప్రతి చిన్న అంశానికి కూడా బోర్డు పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రాంతం అంతా కూడా ఎడారిగా మారేటటువంటి అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి కృష్ణా జలాలను పాలమూరు బీళ్లకు మళ్లించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము గత 10 ఏళ్ల కాలంలో కూడా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించమని చెప్పడం జరిగింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 నెలల కాలంలోనే ప్రాజెక్టులను కేంద్రానికి అప్పజెప్పేందుకు అంగీకరించడం జరిగింది. ఈ కేంద్రానికి అప్పగిస్తే ఈ పాలమూరు అంతా కూడా ఎడారిగా మారేటటువంటి అవకాశం ఉంటుంది. గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ పార్టీ వచ్చేటటువంటి వరద అంచనాల మేరకు రైతులకు సాగునీరు విడుదల చేసేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదు. ప్రతి అంశానికి కూడా కేఆర్ఎంబి బోర్డు పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కృష్ణా జలాల్లో రాష్ట్ర హక్కుల పరిరక్షణకై బీఆర్ఎస్ పార్టీ మరో జల సాధన ఉద్యమం చేయబోతుంది. గతంలో కూడా 2001లో కూడా ఆర్టీఎస్ రైతుల కోసం అప్పటి ఉద్యమ నేత కేసీఆర్ పాదయాత్ర చేయడం జరిగింది. పాదయాత్ర ద్వారానే ఆర్టీఎస్ హక్కుల సాధనకు కూడా గతంలో కేసీఆర్ పాదయాత్ర చేయడం జరిగింది. ఆర్టీఎస్ రైతుల కష్టాలు చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. మరోసారి ఈ జిల్లాకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశం కృష్ణా జలాల్లో
ఈ వాటాకు సంబంధించి కూడా రాష్ట్ర హక్కుల సాధనకై మరోసారి బీఆర్ఎస్ పార్టీ జల సాధన ఉద్యమాన్ని ప్రారంభించింది. ఈ ఉద్యమానికి ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున రైతులు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు బయలుదేరుతున్నారు. మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. దాంతో పాటు సొంత వాహనాలలో కూడా వేలాది మంది రైతులు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సభకు తరలి వెళ్తున్నారు. రైట్ నరేష్, థ్యాంక్ యూ.